హే గాయ్స్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. రంజాన్ అనగానే గుర్తొచ్చేదేంటి? హలీమే కదా! అందుకే విజయవాడలో ఫేమస్ అయిన హలీం తినడానికైతే మేమైతే పంజా సెంటర్‌కైతే వెళ్ళిపోతున్నాము. ఎవ్రీ ఇయర్ రంజాన్ మంత్ స్టార్ట్ అవ్వగానే ఈ 30 డేస్ అయితే పంజా సెంటర్‌లో ఫుడ్ కోర్ట్ లాగా పెడతారనమాట. విజయవాడలో ఉన్నవాళ్ళు హలీం ఇంకా టేస్ట్ చేయలేదా? ఇంకా హలీం ఎక్కడ బావుంటదా అని చెప్పి ఆలోచిస్తున్నారా? అయితే లేట్ చేయకుండా పంజా సెంటర్‌నైతే విజిట్ చేయండి. అక్కడ హలీం అయితే చాలా అంటే చాలా బావుండిద్ది. పంజా సెంటర్‌కైతే వచ్చేసాము. చూస్తున్నారుగా ఇక్కడ ఎంత ట్రాఫిక్ ఉందో. ఫుల్ రష్‌గా ఉండిద్ది ఈ మంత్ అంతా. ఈ స్ట్రీట్ అంతా స్టాల్సే. ఇక్కడైతే ప్రతి స్టాల్‌లో చికెన్ ఐటెమ్స్ అన్నీ అలా తగిలిచ్చేసి పెట్టేశారనమాట. ఇక్కడ ఏమేమి ఉంటాయంటే తందూరి చికెను, చికెన్ కబాబ్స్, ఫ్రైడ్ చికెను. ఆర్డర్ చేయగాలనే ఇంకా అవన్నీ తీసేసి ఆయిల్‌లో ఫ్రై చేసి అయితే మనకిచ్చేస్తారు. ఇక్కడ ఇన్ని స్టాల్స్, ఇంతమంది వర్కర్స్ ఉన్నారంటే క్రౌడ్ కూడా అంతే మంది ఉంటారు. ఇఫ్తార్ తర్వాత ఈ మంత్ అంతా ఫుడ్ టేస్ట్ చేయడానికి విజయవాడలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికే వస్తారు. చాలా మందికి ముస్లిం స్టైల్ ఫుడ్ తినాలని ఉంటుంది కదా! అందుకే ఇక్కడ అందరూ వచ్చి ఫుడ్ టేస్ట్ చేస్తూ ఉంటారు. ఈ స్టాల్స్ అన్నీ అయితే ఈవినింగ్ 6 నుంచి నైట్ 12 వరకు ఇంతే రష్‌గా ఉంటాయి. ఇక్కడ హలీమే కాదు షవర్మా, ఫలూదా, డిజర్ట్స్ కూడా చాలా ఫేమస్. మాకైతే ఈ ఫలూదా స్టాల్స్ డెకరేషన్ అయితే చాలా నచ్చేసింది. ఫ్లవర్స్‌తో చాలా అట్రాక్టివ్‌గా డెకరేట్ చేశారు. ఇంత మంచిగా డెకరేషన్ కనిపిస్తే పిక్స్ దిగపోతే ఎలాగా? అందుకే కొన్ని పిక్స్ అయితే దిగేశాము. మాకు తెలిసినంత వరకు సలీం హలీము, జెడ్&ఎస్ బాషీ హలీం చాలా ఫేమస్. అందుకే ఇంక లేట్ చేయకుండా హలీం తినడానికైతే జెడ్&ఎస్ బాషీ హలీంకి సెలెక్ట్ చేసుకున్నాము. కానీ ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉండే. ప్లేస్ కూడా దొరకలేదు. కొంచెం సేపు వెయిట్ చేసిన తర్వాత హలీం ఆర్డర్ చేయడానికైతే కూర్చున్నాము. మా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ గనక విజిట్ చేసుంటే మేమిద్దరం అక్కా చెల్లెళ్ళం ఫుడ్ ఛాలెంజెస్ అయితే చేస్తూ ఉంటాము. మా ప్రీవియస్ వీడియోస్ అన్నీ ఒకసారి చెకౌట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇంక మెనూ కార్డ్ అయితే వచ్చేసింది. మెనూ కార్డ్ వచ్చిన తర్వాత మేమేమి ఆర్డర్ చేసామంటే 2 ప్లేట్స్ మటన్ హలీము అండ్ చికెన్ స్ట్రిప్స్ అనమాట. మటన్ హలీం కాస్ట్ వచ్చేసి రూ. 250. ఇంకా ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. చూస్తున్నారుగా చాలా రష్‌గా ఉంది కదా! మన ఆర్డర్ రావడానికైతే టైం పట్టిద్ది. ఈలోపు మీరైతే మా వీడియోని లైక్ చేయండి అండ్ కమెంట్ అయితే చేయండి. ఈ వీడియో మీకెలా అనిపించిందో. ఫైనల్‌గా ఇంకా హలీం తీసుకొనైతే వచ్చేసారు. హలీం చూడ్డానికి చూడండి చాలా యమ్మీగా ఉంది. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఏశారు. ఇంకా నిమ్మకాయ కూడా ఇచ్చేశారు. కాజు కూడా ఏసినట్టున్నారు. స్నాప్ లవర్స్ గురించి మీకు తెలిసిందే గదా! మా చెల్లయితే ఇంక స్నాప్ అయితే పెట్టేసింది. ఆ మటన్ హలీం అయితే సూపర్ ఉంది చూడ్డానికే. ఇంక టేస్ట్ చేసాము. ఆసమ్ అంటే ఆసము. ఒకటా రెండా ఎన్ని స్టాల్స్ ఉంటాయో చికెన్ స్టార్టర్స్, మటన్ హలీము, చికెన్ హలీము, పాయ, రోటీస్, షవర్మాస్ ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. హలీం టేస్ట్ చేశాక మీకోసమే పెడుతున్నాను. ఒకసారైతే ఇక్కడ విజిట్ చేయండి విజయవాడ వాళ్ళు. ఇంకా చికెన్ స్ట్రిప్స్ కూడా వచ్చేసాయి. చికెన్ కేఎఫ్‌సీ చికెన్ లాగా అసలు చాలా అంటే చాలా బావున్నాయి. ఫ్రైడ్‌గా చేశారు. ఎంత నచ్చేసాయో ఆ టేస్ట్ అయితే అస్సల మర్చిపోలేమనమాట. అంత బావున్నాయి. ఫుల్‌గా తినేసామనమాట. ఇంక తినేసిన తర్వాత చూసుకుంటూ ఎళ్తున్నాము. ఇక్కడైతే రోటీస్ చూసారా ఎలాగా గాల్లో ఏస్తున్నారో చాలా అంటే చాలా బావుంది చూడ్డానికి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. ఆ రోటీస్‌నైతే అలాగా ఫ్రైడ్ చేస్తున్నారు. చాలా బావుందనమాట చూస్తుంటే. ఇంక దారిలో ఎళ్తుంటే ఈ చిలకైతే కనిపించిందనమాట. ఇది మాట్లాడే చిలకంట. మేమేం చెప్తే అది చెప్తుంది అన్నారు. మేమైతే ట్రై చేసాము మాట్లాడించడానికి. చాలా ట్రై చేసాము. కానీ అసలేం మాట్లాడలేదు. పక్కన ఆంటీ ఎవరో హలో చెప్తే అది కూడా హలో చెప్పింది. నాకైతే చాలా నచ్చేసింది. ఆ చిలుక నా వేలు కూడా కొరికేసిందనమాట. అయినా సరే నేను ట్రై చేయడం ఆపలేదు. చాలా ట్రై చేశాను మాట్లాడించడానికి. కానీ ఏం మాట్లాడలేదు. సర్లే అని చెప్పేసి ఇంక వెళ్ళిపోయాము. వెళ్ళే దారిలో అయితే ఈ చాక్లెట్ బ్రౌనీ కనిపించింది. ఈ ఫౌంటైన్ లాగా భలే పడుతుంది కదా చాక్లెట్. ఇక్కడ చాలా ఐటెమ్స్ ఉన్నాయి. మేమైతే చాకో డిప్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. భలే అయితే టేస్టీగా అనిపించింది. ఆ టేస్ట్ అయితే అసలు మర్చిపోలేమనమాట. అంత నచ్చేసింది. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ అనమాట. ఇంకా తర్వాత పర్ఫ్యూమ్స్ దగ్గరికైతే ఎళ్ళాము. మా భాషలో దీన్ని అత్తర్ అంటారు. ఇంకా ఈ అత్తర్స్ అయితే మంచి స్మెల్ ఒస్తాయి. మేమైతే ఒక్కొక్కటి స్మెల్ చూసినామనమాట. ఏది నచ్చితే అది తీసుకుందాం అని చెప్పి. వాటి నేమ్స్ కూడా పలకడానికి చాలా కష్టంగా ఉంటాయి. ఆ డిజైన్ అయితే చాలా నచ్చేసింది. ఒక్కొక్క బాటిల్ డిజైన్ చాలా అంటే డిఫరెంట్‌గా ఉన్నాయి. యూనిక్‌గా ఉన్నాయి. అట్రాక్టివ్‌గా కూడా ఉన్నాయి. మేము తీసుకున్న అత్తర్ నేమ్ అయితే అఫ్జల్ ముష్క్ అనమాట. చాలా బావుంది. స్మెల్ అయితే మాకు బాగా నచ్చేసింది. ఇంకా అదైతే తీసేసుకున్నాము. రూ. 50 అది.
ఇంక ఫైనల్‌గా అయితే ఇక్కడ పార్సెల్ తీసుకుందాం అని చెప్పేసి చికెన్ స్ట్రిప్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. ఇంక పార్సెల్ అయితే తీసేసుకున్నాము. ఇది ఎంతమందికి తెలుసు ఇది గోరింటాకులాగా పెట్టుకుంటారు గదా! హ్యాండ్స్‌కి. దీని నేమ్ అయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎంతమందికి దీని స్మెల్ అంటే ఇష్టం? నాకైతే చాలా బాగా ఇష్టము. ఈ ఈవినింగ్ అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఇంకా ఇంటికైతే ఎళ్ళిపోతున్నాము. హలీం అయితే చాలా నచ్చింది. ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట. ఇంక లేట్ అయిపోయింది. అందరూ గూడా వెళ్ళిపోయారనమాట. ఇంక మేము గూడా ఎళ్ళిపోతున్నాము. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మెయిన్‌గా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. బాయ్ గైస్.